మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రహీము శాస్త్రి స్టన్ అయిపోతారు తెలుసా? సరే మనం త్వరగా వచ్చేయాలి. అరగంటలో వచ్చేద్దాం పద. రేయ్, నిన్ను తీసుకెళ్లేది కొత్త బట్టలు కొనిపెట్టి నిన్ను హీరోని చేయడానికి కాదురా, నువ్వు తిరిగి రాలేనంత దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో దిక్కు తోచకుండా నిన్ను జీరోగా మిగల్చడానికి. రారండోయ్, భోజనం చేద్దాం. కూర్చోండోయ్, లాగించేద్దాం. మాధవి, ఏంటిది? హా, అందరూ కూర్చోండి. ఎవరెవరికి ఏమేమిష్టమో అన్నీ సిద్ధం చేశాను. నాన్న, అమ్మకి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఓరి బడవా, నిన్నటి దాకా బొంగమూతి పెట్టుకుని కూర్చున్నవాడివి మీ అమ్మకి బాగా అయిపోగానే యమా హుషారు వచ్చింది రోయ్. ఎమా కాదు తాతయ్య, ఎమహో ఎమా హుషారు. సరే, అందరూ కూర్చోండి. అమ్మా మాధవి, మళ్ళీ ఇంట్లో నవ్వులు విరబూస్తున్నాయంటే అంతా నీవల్లే. అవునత్తయ్య, మాధవి అక్క ఎక్కడుంటే అక్కడ ఫుల్ హ్యాపీ. కానీ ఏం చేస్తాం నందిని, చంద్రుడికి గ్రహణం పట్టినట్టు ఏవో దుష్ట శక్తులు నాకు అలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టాయి. కాదు మరి, రైలు ప్రమాదంలో నువ్వు గల్లంతైపోయావని తెలిసి మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అమ్మా? బాబాయ్ గారు, రైలు ప్రమాదం కాదది, నదీ ప్రమాదం. అంటే ఆ ట్రైను నదిలో పడిపోయింది కదా, అందుకే అలా అన్నానన్నమాట. అమ్మా మాధవి, పీడకల లాంటి ఆ సంఘటనని మళ్ళీ తలుచుకోవడం ఎందుకు? ఆ దేవుడి దయవల్ల నువ్వు మాకు దక్కావమ్మా, అంతే చాలమ్మా. అత్తయ్య, ఇదిగోండి, మీకు ఇష్టమని దోసకాయ పప్పు చేశాను. మావయ్య గారు, మీకు ఉప్పు కారాలు ఎక్కువగా తగిలించకూడదు కాబట్టి ఎప్పటిలాగే చప్పగా కాకరకాయ కూర చేశాను. కాకరకాయ కూర, అది కూడా ఉప్పు కారం లేకుండానా? మరి బాగా మసాలా నూరి బిర్యానీ వండితే లాగిద్దాం అనుకుంటున్నారా? మాకు అంత అదృష్టం కూడానా? మావయ్య గారు, మరి అంత బాధపడిపోకండి, మీకు ఇష్టమైన బిర్యానీ కూడా రెడీ. అది చూసావా, అది నా కోడలంటే. వడ్డించమ్మా, వడ్డించు. మావయ్య గారు, ముందే చెప్తున్నాను, కొంచెమే పెడతాను. అది కూడా ఇవాళ ఒక్క రోజే. ఓకే ఓకే ఓకేనమ్మా, గుమ్మకుమలాడిపోతుంది. అంటే కొంచెం చాలదు కానీ కొంచెం, మరి కొంచెం వడ్డించమ్మా. సరే, ఇదిగోండి కొంచెం. అమ్మా, మీరు అడిగారు కదా, ఇంకొంచెం. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అమ్మా, మరి నాన్న కోసం ఏం చేశావు? మీ నాన్నగారికి ఎంతో ఇష్టమని ఇదిగో పులిహార చేశాను. ఓ పులిహోర బాగానే కలుపుతుంది.
మెల్లగా మాట్లాడు. నానమ్మ, మరి మా అమ్మ నా కోసం ఏం చేసిందో తెలుసా? చూపిస్తాను, చూసుకోండి. రెడీ? 1 2 3. టంటడైన్! వావ్, కేసరి బాత్ చేసింది. భలే చేసావమ్మా. నాని కూర్చో. అమ్మా మాధవి, ఎవరికి ఏమేమి ఇష్టమో వాళ్ళ మనసుల్ని చదివినట్టే నువ్వన్నీ సిద్ధం చేస్తావు. నువ్వీ ఇంటి కోడలివి కావడం నిజంగా మా అదృష్టం అమ్మా. అమ్మా, వడ్డించడం అయిపోయింది కదా, నువ్వు కూడా వచ్చి వాడి పక్కన కూర్చో. పర్వాలేదు మావయ్య, నేను తర్వాత తింటాను. ఆ, నేనున్నాను కదమ్మా, మీరు కూర్చోండి. ఆ, కూర్చోమ్మా. మాధవి కూర్చో. నా భర్త ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. ఇక్కడ నేను మాత్రం ఎలా తినగలుగుతాను? ఏంటక్కా, బావ పక్కనే ఉంటే నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇంకెవరి గురించి? వాళ్ళ నాన్న గురించే. మాధవి, నిన్నటిదాకా ఈ గొడవలో పడి చెప్పడం మర్చిపోయాను. నేను ఫోన్ చేసి కనుక్కున్నాను. కొంచెం కంగారు పెట్టినా మామయ్య గారు ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారట. అక్క, నేను కూడా అడుగుదామని మర్చిపోయాను. అదే, హౌ? నీకు ఈత కూడా రాదు కదా? నదిలో కొట్టుకుపోయిన నువ్వు ఎలా బయటపడ్డావమ్మా? దేవుడు ఉన్నాడు బాబాయ్ గారు. ఆయుష్ ఉన్న వాళ్ళని పంచభూతాలు కూడా ఏమీ చేయలేవు. అందుకే ఈత రాకున్నా నేను నీళ్లల్లో పడ్డా. ఎవరో కాపాడి హాస్పిటల్లో చేర్పించారులేండి. డామిట్, ఇది మమ్మల్ని భూతాలు అంటుందా ఏంటి? అయితే దీనికి మా మీద అనుమానం గట్టిపడిందనుకోవాలా? ఎవరు? ఎవరో చెప్పుకో. చెప్పుకో చెప్పుకో చెప్పుకో. ఓడిపోయావుగా. ఎవరు నువ్వు?